శ్రీ వడ్లపూడి గ్రామం అటువంటి శ్రీ గణేష్ నగర్ వాస్తవ్యం మేమందరమును. సో, మేము తాతారావు గారు ప్రెసిడెంట్‌గా, నేను సెక్రటరీగా, నా పేరు రాయుడు. ప్రెసిడెంట్‌గా తాతారావు గారు ఉన్నారు. మిగతా సభ్యులందరి సహకారంతో, కాలనీ కుటుంబ సహకారంతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈ సంక్రాంతి సందర్భంగా అసోసియేషన్ తరపున మామూలు ఈ ముగ్గుల పోటీలు కూడా పెట్టడం జరిగింది. విన్నర్స్‌కి ఈవినింగ్ సాయంత్రం 6 గంటలకి వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ వద్ద వారికి బహుమతి ప్రదానం చేయబడును. అలాగే మాకు ప్రసాద్ శర్మ గారు మా కాలనీలో ఉండటం, మా కాలనీ అదృష్టంగా మేము భావిస్తాం. ఆయనకి ఎన్నో అవార్డులు, రివార్డులు చాలా రావడం జరిగింది. అది మాకు కూడా ఒక కాలనీ వాస్తవుడిగా మాకు కూడా ఒక గర్వకారణం. అదే ఆయన పేరు ప్రతి గ్రామము పేరు పేరున ఎలాగా అభివృద్ధి చెందుతున్నారో ఆయన, మా కాలనీలో ఉండటం వల్ల మా కాలనీ యొక్క పేరు ప్రతిష్టలు కూడా వారి ద్వారా మాకు ఇమిడింపజేస్తున్నారు. అది మాకు చాలా సంతోషకరంగా ఉంటుంది. ఏదైనా సలహాలు, సూచనలు గానీ వారు కూడా చెప్తారు. మేము స్వీకరించి దాన్ని ఆచరిస్తాం కాలనీ సభ్యులందరమును. ధన్యవాదాలు. 87వ వార్డు వడ్లపూడి పులిమేరలో ఉన్న శ్రీ గణేష్ నగర్ కాలనీ కమిటీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈ మా కాలనీలో అభివృద్ధి కార్యక్రమములు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే లలిత కళలు బాగా అభివృద్ధి చెందడం గురించి శ్రీ భాస్కర్ భట్ల ప్రసాద్ శర్మ గారి ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు ఇదివరకు చేపట్టడం జరిగింది. పైగా ఈవేళ అంటే నిన్న భోగి రోజు రాత్రి ముగ్గుల పోటీలు కాలనీ ఎవరి ఇంటి ముందు వాళ్ళకి రంగు గోళలు వేయటానికి మహిళలను ప్రోత్సహించారు. ఆ ప్రోత్సహించిన ముగ్గులని జడ్జీల ద్వారా పరిశీలించి ఇవాళ సాయంకాలం 6 గంటలకి వాళ్ళకి బహుమతుల ప్రదానోత్సవం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మందిర్ వద్ద జరుగుతుంది. తద్వారా విజేతలకి బహుమతులు కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. తర్వాత బహుమతులు అలాగే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం కండక్ట్ చేసేది శ్రీ షిరిడి సాయి చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ కూడా నేనే. తర్వాత మన ఇప్పుడు మనం ఈ నించుని ఉన్న స్థలం మా గణేష్ నగర్ కమ్యూనిటీ హాల్. దీంట్లో గత 2.5 years నుంచి ప్రతి బుధవారం కూడా దాదాపు 250 నుంచి 300 మంది వరకు ఉచిత హోమియో హీలింగ్ సెంటర్ ఇక్కడ నిర్వహించబడుతుంది. దానికి మా కమిటీ సభ్యులు అలాగే కాలనీ సభ్యులు అందరూ సహకారంతో ఫైనాన్స్ ఎవరికి వాళ్ళందరూ మేమందరూ కాలనీ వాళ్ళందరూ డొనేట్ చేసుకొని దాదాపు 300 మందికి ఫ్రీగా ప్రతి బుధవారం మందులు సరఫరా చేసి చేస్తున్నాం. మాది ఈకే ఎకరాల కృష్ణమాచార్య గారి వాళ్ళ శిష్య బృందం. మేమందరం కూడా వాళ్ళు డాక్టర్స్ వాళ్ళు వస్తారు ప్రతి బుధవారం. దాన్ని ఫ్రీగా మేము వైద్యం అందరికీ పేద ప్రజలందరికీ సమకూరుస్తాం. తర్వాత ఈ కాలనీలో ప్రతి ఏ విషయంకైనా సరే మన పద్మశ్రీ భాస్కర్ భట్ల ప్రసాద్ శర్మ గారి ఆధ్వర్యంలో ఆయన సలహా మేరకు మేము లలిత కళలు కానీ ప్రసంగం కానీ లేదా ఇంకేవైనా మన సాంస్కృతిక కార్యక్రమాలు కానీ నిర్వహించబడతాయి ఆయన ఆధ్వర్యంలో. అలాంటి వ్యక్తి మా కాలనీలో ఉండడం మాకు అదృష్టంగా మేము భావిస్తున్నాం. దానికి ఆయనకి మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే అలాంటి వ్యక్తి ప్రతి ఊరిలో కూడా ఆయనకి ఘనమైన సత్కారాలు, అలాగే జడ్జిగా కూడా ప్రతి కార్యక్రమంకి సాంస్కృతిక కార్యక్రమాలకి పెద్ద పెద్ద కళావేదికల మీద కూడా ఆయన ఇవ్వడం జరుగుతుంది. మంచి మంచి బహుమతులు వచ్చినా సరే తృణప్రాయంగా కూడా ఆయన తిరస్కరించి నేను సేవ చేయడానికి ఉన్నాను తప్పితే కానీ ఎటువంటి నేను పొందడానికి లేనన్న ఒక నిరాడంబరమైన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి మా దగ్గర మా కాలనీలో ఉండడం మేము గర్వకారణంగా మా కాలనీకి భావిస్తున్నాం. సంతోషం అండి.